వాడిది నాది చాలా లాంగ్ అసోసియేషన్. తన ప్రతి సినిమా నాతో చెప్తూ ఉంటాడు, మేము మార్నింగ్ వాక్ కంపానియన్స్ కూడా చాలా కాలం రోజులు. సో ఈజ్ అ వెరీ డిఫరెంట్, ఖచ్చితంగా జెన్యున్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ శేఖర్. అండ్ విజువల్గా వారికి ఒక స్టైల్ ఉంది. అండ్ ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్ టు మీ. అండ్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సైటింగ్ ఫిల్మ్ మేకర్ టు వాచ్, బికాజ్ చాలామంది భయపడే జానరస్ని తను అటెంప్ట్ చేస్తూ ఉంటాడు. ఫిల్మ్ అరవింద్ అందరికీ తెలుసు. శేఖర్, యూ రాక్డ్ ఇట్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు ట్రైలర్స్, ఒక ఇంటర్నేషనల్ ట్రైలర్ లాగా అనిపించింది నాకు. అండ్ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్. ఐ న్యూ హిమ్ ఫ్రమ్ ద డేస్ ఐ నెవర్ మేడ్ అ మూవీ. ఐ మీన్ 2002 నుంచి. అండ్ దెన్ హీ వాజ్ వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ థ్రిల్లర్ మూవీస్కి నాంది పలికిన డైరెక్టర్. మనందరికీ తెలుసు ఫిల్మ్ బై అరవింద్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ రోజులు. 100 days ఆడిన మూవీ అది. దానికి మించి పెద్ద సినిమాలా కనబడుతుంది. ఇట్స్ గోనా రియలీ ఎంటర్టైన్ తెలుగు ఆడియన్స్ అండ్ ఇట్ విల్ బి అనదర్ పాత్ బ్రేకింగ్ మూవీ లాగా అనిపిస్తుంది. అండ్ ఐ సీ ద వెరీ టెరిఫైయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద మూవీ. చాలా అరెస్టింగ్గా ఉంది ట్రైలర్లోనే. సో ఐఎమ్ ఈగలీ వెయిటింగ్ టు సీ దిస్ వండర్ఫుల్ మూవీ. అండ్ ఐఎమ్ విషింగ్ శేఖర్ సూరి విల్ గో great heights. I mean, I believe that he's planning to release this movie in all other languages, Tamil, Malayalam and Hindi also. So I wish the whole team a huge success, and definitely Telugulo idi pedda success avudani getti namakamto. And Shekhar Suri marinni manchi new genres tho manchi technical movies teestarani gettiga nammutu ee roju nannu invite chesina Shekhar Suri ki and the whole team ki best wishes and thank you once again. I really enjoyed the trailer of ఏ ఫిల్మ్ బై అరవింద్ నుంచి శేఖర్తో నాకు చాలాసార్లు మీ ఇద్దరం కలుస్తూ ఉంటాం. ఆయనతో సినిమా చేయకపోయినా చాలా సబ్జెక్టుల డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకంటే ఒక మంచి టెక్నీషియన్. తన ఫిల్మ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫిల్మ్ బై అరవింద్ నుంచి చూస్తుంటే కనుక మంచి కాన్సెప్ట్, మంచి టెక్నికల్ వాల్యూస్తో ఉన్న సినిమాలు. ఈ ట్రైలర్స్, ఈ సాంగ్స్ చూడంగానే డెఫినెట్గా ఇది మంచి థ్రిల్లర్ ఫిల్మ్ అవుతుంది. శేఖర్కి మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ శేఖర్. అలాగే ఈ ఫిల్మ్లో మా ఫస్ట్ హీరోయిన్ సోనియా మాన్ నాతో పాటు చేసినంత ముందు డిఎన్టీడీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంది. సో అలాగే రిషి, ఆల్ ద బెస్ట్. ఎంటైర్ ప్రొడ్యూసర్స్కి అండ్ ఆర్టిస్టులు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ చక్రవర్తి ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ. yes is the master in this. అనుకున్నది అనుకున్నట్టు కరెక్ట్ 6 monthsలో కంప్లీట్ చేశాము. ఆ కమిట్మెంట్, మేము అనుకున్న ఎస్టిమేషన్, ఎవ్రీథింగ్ అన్నీ కరెక్ట్గా రీచ్ అయ్యాయి. సో నాకు ఎంత కంఫర్టబుల్గా ఉంది అని అంటే, ఇది ఈరోజు ఆడియో లాంచ్ రోజు నేను నా నెక్స్ట్ పిక్చర్ లయన్ సఫారీ అనౌన్స్ చేయాలి అని అనుకున్నాం ఇద్దరము. బట్ దిస్ మూవీ స్టార్టింగ్ ఆగస్ట్ ఎండింగ్లో మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఆగస్ట్లో డాక్టర్ చక్రవర్తి రిలీజ్ అవుతుంది. సో సేమ్ ఈ మూవీకి నాకు ఎంత కోఆపరేట్ చేసి ఎంత బాగా తీసి పెట్టారో నా లయన్ సఫారీని కూడా శేఖర్ సూరి గారు అలాగే చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వర గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అతనికి నాకు కొంచెం ట్రావెలింగ్ ఉంది. ఆ ట్రావెలింగ్లో నేను అతనికి ఏదో చేయాలి ఒకసారి చిన్న. అంటే నాకు ఫస్ట్ టైం నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం ఛాంప్. నన్ను తరుణ్ పరిచయం చేసింది ఛాంప్. సో అతను ఆ టైంలో నేను అడిగా, ఛాంప్ నేను ఏం చేయాలి జీవితంలో, ఏదో ఒకటి నీకు చేయాలి అన్నాను. అతనికి ఏరోబిక్స్ స్టూడియో కూడా సరే నీకు స్టూడియో పెట్టిస్తాను నేను లైఫ్లో, నేను సక్సెస్ అవుతాయి అన్నాను. అది నేను పెట్టేసలేకపోయాను. పెద్ద స్టూడియో అతనే పెట్టేస్తున్నాడు నేను పెట్టక ముందే. సో ఒకరోజు నా దగ్గరకు వచ్చి, అన్నా నాకు ఒకటి అడుగుతున్నా చేసి పెడతావు అన్నాడు. ఏంటన్నా? నాకు సినిమా తీసి పెట్టాను. ఇది చేయగలను నేను. సో డాక్టర్ చక్రవర్తి అలా స్టార్ట్ అయింది. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అది నెక్స్ట్ ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరూ ఏంటంటే మిస్టర్ గిరీష్ సహదేవ్ గారు కానీ వండర్ఫుల్ యాక్టర్స్. లెనా ఇతను ప్రామిసింగ్ యాక్టర్, ఇతను వెరీ టాలెంటెడ్ యాక్టర్. బాబుని మించిపోయాడు. ఇతను రియల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. నేను గన్సా బనారస్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వచ్చారు ఈయన. నేను దూరంగా మానిటర్ చూసి ఎవడో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని చెప్పి, పోలీసు వాళ్ళు ఇంత హ్యాండ్సమ్గా ఉండడం ఏంటని చెప్పి నా ప్రొడ్యూసర్ చెప్పా, సార్ ఆయన యాక్ట్ చేస్తారా కనుక్కోండి అన్న. ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అన్నీ రాజభోగాలే మాకు. ట్రాఫిక్ మామూలు క్లియరెన్స్ కాదు, సూపర్ క్లియరెన్స్. సో అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ మొదలైంది. దాని తర్వాత ఈ సినిమాలో
మంచి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా రోల్ ఇచ్చాను. చాలా రియలిస్టిక్గా చేశాడు. ఒక విధంగా చెడగొట్టాను. ఊరికే లీవ్లు పెట్టుకుంటూ వస్తున్నాడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో. पुलिस वाले से भी एक्टिंग करा दी शेखर ने. నేను చైతన్య చాలా ఓల్డ్ ఫ్రెండ్స్, అంటే ఒక చిన్న గ్యాంగ్ ఉంది మాది. मंच पर विराजमान मेरे निर्देशक शेखर सूरी, सभी अतिथिगण और हैदराबाद जैसे खूबसूरत शहर में रहने वाले सिनेमा प्रेमियों को मेरा प्रणाम. जैसे हम पैदा होते हैं हमारे साथ एक सिस्टम शुरू हो जाता है. उस सिस्टम में ये भी आता है कि रेड लाइट हो तो रुकना है, ग्रीन हो तो चलना है. ऐसे जब हम किसी जहाज में सफ़र करते हैं तो जो उसका पायलट होता है उससे हमारा कोई रिश्ता नहीं होता, एक भरोसा होता है कि ये हमें हमारी मंजिल तक पहुंचाएगा सही तरीके से. वो भरोसा था इस आदमी पे. इस कहानी की रेफरेंस हॉलीवुड, बॉलीवुड, सभी तरह के सिनेमाओं में मैंने 10,000 से ज़्यादा फिल्में देखी हैं आज तक. ये रेफरेंस मुझे कहीं नहीं मिली, पहली चीज़. दूसरी चीज़, एक ओबीडियंट एक्टर होने के बावजूद मेरे दिल में बहुत सवाल उठते थे कि शेखर मैं इस सीन को कैसे करूं. बोलता था ट्रस्ट मी सर, आप फिल्म देखना, सर इधर देख के ये बोल दो, इधर देख के ये कर दो, सर ट्रस्ट ऑन मी, सर आप फिल्म देखना. और आज उन सभी सवालों का जवाब मुझे इन ट्रेलर से मिल गया. मुझे फिल्म देखने की जरूरत नहीं है. శేఖర్ సార్ ఈ మూవీకి రిటైర్డ్ కర్నల్ సరదాజీగా యాక్ట్ చేయాలని చెప్పగానే ఈ గెటప్ కావాలని నాకు అడిగారు. ఈ గెటప్ పెట్టినప్పటి నుంచి నాకు 1 by 1 మూవీలు నాకు ఆఫర్లు వస్తున్నాయి. సూన్ ఐఎమ్ సైనింగ్ ఫర్ 2 మూవీస్ యాజ్ అ విలన్. ఈ నెల 18th ఒక మూవీ స్టార్ట్ అవుతుంది సారథి స్టూడియోలో. నెక్స్ట్ మంత్ 18th ఒక మూవీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మన చిరంజీవి గారు మూవీలో ఆఫర్ ఇచ్చారు. అది కూడా 18th మూవీ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నాకు 10 days కాల్ షీట్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. శేఖర్ సూరి గారికి ఫస్ట్ నేను పరిచయం అయ్యింది యాజ్ అ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఫస్ట్ స్టిల్ ఫోటోగ్రాఫర్గా నేను నా ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు లేదు మా ప్రొడ్యూసర్ గారు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు, నేను అతనే పెట్టుకుంటానని అన్నప్పుడు వీళ్ళు హీరోయిన్ సెలక్షన్కి అక్కడికి వెళ్ళిపోయారు బాంబే. ఈ లోపల లొకేషన్స్ అన్నీ నేను ఫోటోగ్రాఫ్ చేసి ఆయనకు చూపించిన వెంటనే ఇది ఎవరు తీశారు, ఈ ఫోటోగ్రాఫర్ ఎవరు తీశారు, నేనే తీశాను సార్, వండర్ఫుల్, ఈ ఫిక్స్ ఫర్ ద స్టిల్ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి ఆ రోజు ఫిక్స్ చేశారు. ఆఖరికి ఈ 3 మూవీ గ్రేడింగ్ కూడా యాజ్ అ స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ నేను చేశాను. నా వర్క్ ఆయనకి నాకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్. మూడో సినిమా కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే ఈయన ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాడో మెడ్రాస్ నుంచి, ఎప్పుడు హైదరాబాద్ వస్తాడో ఆయన అది ఎప్పుడు తెలియదు. వచ్చి రూమ్లో ఉంటాడు, షూటింగ్ కరెక్ట్గా వస్తాడు, షూటింగ్ చేస్తాడు, మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాడు. అంత డిసిప్లిన్ యాక్టర్ ఎప్పుడో చూడలేదు. అంటే హ్యాసిల్ ఫ్రీ, డైరెక్టర్ ఇబ్బంది పెట్టడం, ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టడం లేదు. అందుకనే ఇది మూడో సినిమా చేస్తున్నాను. థ్యాంక్స్ లాట్. అండ్ ఇప్పుడు చూసా కూడా దానిలో కూడా నేను మళ్ళీ కాంటాక్ట్ శేఖర్ గారితో. సో ఈసారి మళ్ళా హిట్ కొడుతున్నాను. This is my first Telugu film and I'm so very happy to be a part of Dr. Chakravarti. It's been a really amazing experience working on it, and throughout we all, like Girish ji said, we just trusted in Shekhar sir, and seeing the trailers today, I'm so excited. I just can't wait to see the film, and I'm really proud to be here. Thank you. ना पेरू सोनिया मान एंड अंदर के नमस्कारम, ये सीखा है मैंने यहाँ पे. तो जो शेखर जी ने बोला है वो बिल्कुल सही कह रहे हैं, बिकॉज आज तक मैंने ऐसी कोई फिल्म नहीं की थी जिसमें मैंने मेकअप नहीं किया हो. सो दिस इज़ लाइक रियलिस्टिक सिनेमा. सो इन्होंने बोला जो जैसी तुम हो वैसे नेचुरल दिखो. सो आई ट्रस्टेड हिम. अभी मैंने ट्रेलर देखा, मैं बहुत एक्साइटेड थी कितने दिन से कि मैं कब देखूं, और आज देखा. वेरी नाइस ट्रेलर एंड नाउ बस वेटिंग फॉर रिलीज़ कि जल्दी से रिलीज़ हो और देखूं. और as I am always be fascinated with the realistic cinema. I'm a big fan of Anurag Kashyap and now Shekhar Suri, as I want to work with him. Good for our film. End of the day I come to know, because जब तक आप देखते नहीं हो मूवी तब तक आपको समझ नहीं आती है. एंड अभी मेरा मन करता है, अभी मैं जितनी भी फिल्म्स इनके बाद में कर रही हूँ वहाँ पे मैं मेकअप ही नहीं कर रही हूँ. आई डोंट फील लाइक टू डू इट. So I am just waiting for the release.
शेखर सर ने इतना अच्छा मुझे चांस दिया इस फिल्म में, और मैंने भी ट्रेलर देखा, सेम गिरीश जी के वर्ड की कुछ भी नहीं बोल सकती हूँ अभी, बस धक धक हो रहा है कि कब फिल्म शुरू हो। और बस थैंक यू सो मच शेखर सर।